హాయ్ హాయ్. వత్తనా డోర్ ఎక్కడే? అంటే మన పరువు పోకూడదు, కానీ అడిగి పిచ్చెక్కిపోవాలి, అంతేనా? ఇదేదో దెబ్బలు తగలకూడదు, కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందే. మనకెందుకు తలపోటు? ఆడి ఫీజు కట్టాం కదా, ఆడికే ఫోన్ చేద్దాం. మా అమ్మాయి సార్ గుడ్. ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చూపిద్దామని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు? హలో గురుగారు, నేను సీను. ఏంట్రా? సార్ మీరు చెప్పినట్టు అబ్బాయిని చూశాను సార్, చాలా బాగున్నాడు. నేను చెప్పానా? ఊరుకోండి సార్, ఇలాంటి విషయాల్లో జోకులేకండి. అసలు ఆ అమ్మాయి కాడంటే పేణం. ఎవరమ్మాయి? వీళ్ళు ఫాదర్ పైన తెలియదండి. రే, ఎందుకురా ఫోన్ చేస్తావు? నేనేం చేశానురా నీకు? అనండి సార్ అనండి, మీరు పెద్దోళ్ళు, మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. ఇంతకీ ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే మంచిదంటారు? ఆ? ఇప్పుడు ఏం చేయమంటారండి? రెగ్యులర్గా కలుస్తూ ఉంటే మంచిది. కలవాలా? ఈ మాత్రం ఇంటి చాలు సార్, 10 రోజుల్లో పెళ్లి చేస్తాను. అరే ఎప్పుడు ఫోన్లో మాట్లాడటం నేర్చుకుంటావురా? వాళ్ళకి చెప్పిన ఆన్సర్ నీకు అనుకుంటావేట్రా? పెళ్లి చేస్తాట పెళ్లి. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అయ్యో ఎందుకు ఉండదండి, వారంలో 2 సార్లు మీరు తీసుకురావచ్చు, 2 సార్లు మీ అల్లుడు తీసుకొస్తాడు. నువ్వు రెగ్యులర్గా అతన్ని కలవాలి అంతే. పని లేకుండా ఎలా కలుస్తావు? మామూలు వాళ్ళు అవకాశాల కోసం చూస్తారు, కానీ నీలాంటి అమర ప్రేమికులు అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. నిన్న నీతో ఏం మాట్లాడాడు? శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రా, ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఆ మాత్రం చాలదా మనం రెచ్చిపోవడానికి? సో ఈవేళ సాయంత్రం నువ్వు అతను కలుస్తున్నావు అంతే, నీకేం ప్రాబ్లం లేదు, నేనున్నాను, ఎరగదీస్తే. నీకైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. సీను, సారీ సీను. ఇది డాగ్స్ వ్యాన్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నేను చెప్పే లోపే 10 seconds లేటు. గట్టిగా ఖర్చాయా? కుక్కలన్నీ కాల్గేట్ వాడుతున్నట్టున్నాయి, పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి.